అలంకరించి పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ వాస్తవ్యులు లుక్కా మమత రామకృష్ణ అమ్మవారిని కూరగాయలతో శాకంబరీ దేవిగా అలంకరించారు. లుక్కావారి పాలనలో మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో మన దేశానికి చెందిన మను భాకర్ షూటింగ్ లో కాంస్య పథకం సాధించడం దేశానికి గర్వకారణం. ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్ లో భారత్ తొలి పతాకం సాధించింది. 12 సంవత్సరాల తర్వాత విశ్వ క్రీడల్లో భారత గన్ గర్జించింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన 22 ఏళ్ల మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో పంచుమోత మోగించింది. 140 కోట్ల భారతావనిని ఆనంద డోలికల్లో ముంచెత్తుతూ 22 ఏళ్ల హర్యానా షూటర్ మను భాకర్ కాంస్యం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ లో 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. తద్వారా షూటింగ్ లో దేశానికి పతకం అందించిన తొలి మహిళా షూటర్ గా చరిత్ర సృష్టించింది. టోక్యో గేమ్స్ లో మను 3 విభాగాల్లో పోటీపడి తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. కానీ ఈసారి మాత్రం బరిలోకి దిగిన తొలి ఈవెంట్లోనే పోడియం ఎక్కి శభాష్ అనిపించింది. బ్యాడ్మింటన్లో పివి సింధు హ్యాట్రిక్ పతక వేటలో ఉన్న ఎస్ షల్టర్ పివి సింధు ఒలింపిక్లో గ్రాండ్గా మొదలెట్టింది. మహిళల సింగిల్స్ గ్రూప్లో జరిగిన తొలి మ్యాచ్లో 10వ సీడ్ సింధు 21-9, 21-6తో ఫాతిమా అబ్దుల్ రజాక్ సునాయాసంగా గెలిచింది. ప్రత్యర్థి నుంచి కనీస పోరాటం కూడా లేకపోవడంతో డబుల్ ఒలింపిక్ పతకం విజేత సింధు కేవలం 29 నిమిషాల్లో మ్యాచ్ను ముగించింది. మెంటార్ ప్రకాష్ పడుకోన్ సూచనలతో తన ఆట మెరుగుపడిందని మ్యాచ్ అనంతరం సింధు సంతోషం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ కార్యక్రమం ముగింపు సందర్భంగా గుల్లపల్లిలో జడ్పీ హైస్కూల్లో సామాజిక భోజనం ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు పి కవిత చెప్పారు. ఎన్ఈపీ 2020 4వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ చివరి రోజైన సామాజిక భాగస్వామ్య దినోత్సవం గుల్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు సోమవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి సహపంక్తిగా భోజనం చేశారు. శ్రీశైలం డ్యాంకు ఎగువ నుండి వస్తున్న వరద ప్రభావంతో డ్యాంకు సంబంధించి 3 గేట్లు ఎత్తివేశారు. 80,000 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.